మన మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిలో భాగం పంచుకుంటా ఉన్నారు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడు, సీనియర్ నాయకుడు. నల్లగొండను ఎంత ప్రేమిస్తారో అంతే ప్రేమ మన మహబూబ్ నగర్ మీద చూపిస్తా ఉన్నారు. అందుకు వారికి ధన్యవాదాలు. గతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మహబూబ్ నగర్ గురించి అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి గురించి వారికి కూలంకషంగా అవగాహన ఉన్నది. చెప్పగానే ఇమ్మీడియట్ గా అర్థం చేసుకుంటాడు, అధికారులకు ఆదేశాన్ని ఇస్తాడు. మనకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చిందన్నా మనకు 10 కోట్లు కావాలి అంటే ఇమ్మీడియట్ గా ఆ డబ్బులు ఎక్కడున్నాయో వెతికి మనకే కాదు మొత్తం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లకు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే ఆరోగ్య ఇబ్బంది ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆరోగ్య ఇస్తున్నా అని చెప్తున్నారు. అంటే మిగతా వాళ్ళు నేను చూస్తా, అధికారులతోటి మాట్లాడతా, ఫండ్స్ ఉన్నాయా ఫండ్స్ లేవా ఇవన్నీ అడుగుతారు. కానీ వీరు అది ఏం అడగరు. మనకు సంకల్పం ఉంటే ఫండ్స్ అవే వస్తాయన్న కాన్సెప్ట్ ఉన్న మీ వ్యక్తి కాబట్టి మేము కూడా వారికి మా నియోజకవర్గ పనులను, జిల్లాకు సంబంధించిన పనులను చాలా ఫ్రీగా వారికి చెప్తున్నాం. వారు కూడా అదే స్ఫూర్తితోటి మాకు శాంక్షన్ చేస్తా ఉన్నారు. వారు జిల్లాకు ప్రతి నెలకు ఒకసారి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా జిల్లా రహదారులన్నింటినీ కూడా అంతర్రాష్ట్ర రహదారులు ఇవి. బాంబే బెంగళూరుకు పోతుంది, ఇది కన్యాకుమారికి పోతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పోయే రహదారి మన మహబూబ్ నగర్ లో నిట్టనిల్లుగా జీవిస్తూ పోతుంది. దీన్ని ఖచ్చితంగా 12 లేళ్ల రహదారి చేయాలని చెప్పి వారు సంకల్పం తీసుకున్నారు. అలాగే ఈ జిల్లాకున్న మరో పెద్ద రహదారి శ్రీశైలం రోడ్, తుక్కుగూడ నుంచి శ్రీశైలం దాకా ఉండే రహదారిని కూడా 6 లేన్ రహదారిగా చేయాలని చెప్పి వారు సంకల్పం తీసుకున్నారు. అలాగే రాయచోర్కు పోయే రోడ్డు కూడా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మొత్తం 1000 కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ జిల్లా రహదారులను గ్రీన్ వేస్ గా, గ్రీన్ హైవేస్ గా చేయడానికే మాకంటే ఎక్కువ ఉత్సాహం వారికి ఉంది. కేంద్రంతో కూడా మాట్లాడి అక్కడ ఉన్న నితిన్ గడ్కరీ గారు, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో వారికి ఉన్న అనుబంధం దృష్ట్యా అత్యధికమైన ప్రియారిటీ మన పాలమూరు జిల్లాకి ఇస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ఒక సోదరునిగా ధన్యవాదాలు. మహబూబ్ నగర్ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వారు ఇలాగే మంచి పనులు మా పాలమూరు జిల్లాకు చేసి మా అభివృద్ధిలో పాల్పంచుకొని మా ప్రజల ఆశీస్సులు, మన్ననలు, ఆశీర్వాదాలు పొంది ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను.